హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన మొబైల్లో ఎటువంటి ఇన్కమింగ్ కాల్స్ వచ్చినా సరే ఆ వాయిస్ అనేది చెప్తుందన్నమాట. సో ఏదైతే ఇన్కమింగ్ కాల్ వస్తుందో అక్కడి నుంచి మనకి ఏదైతే పేరుతో సెట్ చేసుకున్నామో ఆ పేరు అనే చెప్తుంది, లేకపోతే ఏదైతే నంబర్ వస్తుందో ఆ నంబర్ అనే చెప్తుందన్నమాట. సో ఈ విధంగా సెట్ చేసుకున్నట్టయితే మీకు ఏంటి బెనిఫిట్ అంటే, ఒకవేళ మీ మొబైల్ వచ్చేసి వేరే దగ్గర ఉన్న ఆ నంబర్ ఏదైతే వాయిస్ వస్తుందో వాయిస్ని బట్టి మనమైతే చెప్పొచ్చు అనమాట, ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పేసి. సో ఆ విధంగానైతే మనకు బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు మనం పాకెట్లో పెట్టుకొని బండి మీద రైడ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చేసి అది మొబైల్ నెంబర్ ఎవరిదో అనేది తెలియదు అనమాట, నార్మల్ రింగ్ టోన్ పెట్టుకున్నట్టయితే. సో అదే మీరు నంబర్ అనేది సేవ్ చేసుకొని అదే విధంగా ఏం చేస్తారంటే, ఈ విధంగా వాయిస్ అనేది పెట్టుకున్నారనుకోండి, ఈ వాయిస్ అనేది చెప్తుంది కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఎవరు కాల్ చేస్తున్నారు, ఎవరు కాల్ లిఫ్ట్ చేయాలి, ఎవరు కాల్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి మీకు ఈజీగానైతే అర్థమవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు అర్జెంట్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఆ కాల్ని అయితే లావట్టచ్చు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా సరే మీకు అనేది రావచ్చు కాబట్టి కంపల్సరీగా ఈ చిన్న సెట్టింగ్ ఏదైతే ఉంటుందో అదైతే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఎప్పుడైనా సరే మీకైతే ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విధంగా కాకుండా వేరే రకంగా కూడా మీకు చాలా రకాలుగా ఉపయోగం అయితే పడుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఆల్రెడీ నార్మల్గా చూసినట్టయితే ఏ యాప్లో చేసుకోవాలంటే ఇది వచ్చేసి మనకు ట్రూ కాలర్ అనేది ఉంటుంది అనమాట. సో చాలామంది ట్రూ కాలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో 90% ఎవరికైనా సరే ట్రూ కాలర్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి ఈ ట్రూ కాలర్ అనేది మనకు తెలియని సెట్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా వాయిస్ సెట్ చేసుకునే సెట్టింగ్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు ట్రూ కాలర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీకు 3 చుక్కలు కనబడుతున్నాయి కదా, 3 డాట్లు అయితే కనబడుతున్నాయి కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు లాస్ట్లో ఏం కనబడుతుంది అంటే సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు జనరల్ కింద కాల్స్ అనే ఆప్షన్ అయితే సెకండ్ ఆప్షన్లో కనబడుతుంది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా కాల్స్ అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయాలి కొద్దిసేపు. సో కొద్దిగా ఏదైతే ఆప్షన్ కనబడేదాకా మనమైతే స్క్రోల్ చేయాలి. సో ఆప్షన్ వచ్చేసి ఏంటిదంటే, మీరు ఇక్కడ చూడొచ్చు ఫోన్ కాల్స్ అని చెప్పేసి ఉంది. సో అనౌన్స్ ఫోన్ కాల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉండడం జరిగింది. సో దీన్ని వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ బబుల్ కనబడుతుంది కదా వైట్ డాట్లో, సో దాన్ని వచ్చేసి ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో అది ఎనేబుల్ చేసినాక మనకు వచ్చేసి అది కలర్ మారడం జరుగుతుంది. సో ఈ విధంగా కలర్ మారినట్టయితే మీకు వచ్చేసి ఇప్పటి నుంచి సెట్టింగ్ అనేది అప్లై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చూసినట్టయితే మీరు బబుల్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లోకి అయితే మారిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీరు, ఈ విధంగా సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కొత్తగా ఎనేబుల్ కావడం జరిగింది. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేయండి. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బై డిఫాల్ట్గా వచ్చేసి ఓన్లీ వెన్ కనెక్టెడ్ టు హెడ్ ఫోన్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి హెడ్ ఫోన్లో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీరేం చేసుకోవాలంటే ఆల్వేస్ అని చెప్పేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పటి నుంచి హెడ్ ఫోన్స్ అని కాదు, ఈ విధంగా ఆల్వేస్ అని పెట్టుకున్నట్టయితే నార్మల్ కాల్ ఏదైతే వస్తుందో ఫోన్కి రింగ్ టోన్ లెక్క, అప్పుడు కూడా ఈ ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో అది వచ్చేసి అనౌన్స్ అయితే చేస్తుంది అనమాట బయటికి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మీరు కింద చూసినట్టయితే అనౌన్స్ కాల్స్ ఫ్రమ్ సేవ్డ్ కాంటాక్ట్స్ ఓన్లీ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏదైతే మనం కాంటాక్ట్ సేవ్ చేసుకుని ఉంటామో ఫోన్లో, వాటికి వచ్చేసి అనౌన్స్ అయితే చేస్తాను అనమాట. సో నేను వచ్చేసి ఇదే వాడతాను కాబట్టి మీరు కూడా వాడితే వాడండి, లేకపోతే దీన్ని అయితే టిక్ చేయకుండా పర్లేదన్నమాట. సో ఈ విధంగా టిక్ చేయకుంటే ఏమవుతుందంటే, మీకు మొబైల్ నెంబర్ ఏదైతే కొత్తగా వస్తుందో మీరు సేవ్డ్ చేసుకోకపోయినా అది కూడా చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 9866 అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి కదా ఫోన్ నెంబర్స్. సో అది కూడా అనౌన్స్ అయితే చేస్తుంది అనమాట. సో మీరు వాడితే వాడండి, లేకపోతే లేదా అది మీ చాయిస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ సిస్టమ్ వాయిస్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఏదైతే వాయిస్ చెప్తుందో అది వచ్చేసి స్పీచ్ రేటు, పిచ్ రేట్ అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఇవి అయితే మనం పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు అనమాట. మీ కన్వీనియంట్ ప్రకారం ఇదైతే పెంచుకోవచ్చు, లేకపోతే తగ్గించవచ్చు. సో మీకు ఎలాంటి కంఫర్టబుల్ ఉంటుందో అది వచ్చేసి ఈ విధంగా స్క్రోల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు కావాలనుకుంటే ఇది చాలా హైగా పెట్టుకోవచ్చు, లేకపోతే చాలా లోగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సింపుల్గానైతే మీరు ఏదైతే వాయిస్ వస్తుందో, ఇన్కమింగ్ కాల్ వాయిస్ వస్తుందో ఆ పేరునైతే ఈ విధంగా మీరు సెట్ చేసుకునే విధంగానైతే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే, ఏదైతే స్లో మోషన్ కావాలనుకుంటున్నారో స్లో మోషన్లో చెప్తుంది. సో అదే విధంగా స్పీడ్ చెప్పాలనుకున్నారు అనుకోండి, స్పీడ్ అని అయితే చెప్తాను అనమాట. అది కూడా పిచ్ అంటే ఏంటంటే ఏదైతే బేస్ ఉంటుందో అది వచ్చేసి చేంజ్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగానైతే ఈ సెట్టింగ్స్ అనేవి వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ వచ్చేసినట్టయితే మీకు ట్రై ఇట్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ అయితే లెఫ్ట్ సైడ్ కార్నర్లో కనబడుతుంది కదా. సో ఈ ఆప్షన్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనకి ఏదైతే కాల్ వస్తుందో ఆ వాయిస్ అనేది వినొచ్చు అనమాట. సో ఏ విధంగానంటే శాంపుల్గానైతే వినొచ్చు అనమాట. సో ఈ విధంగానైతే మనకు వస్తాయని చెప్పేసి శాంపుల్గానైతే వినొచ్చు. సో ఇక్కడ ట్రై ఇట్ మీద ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో, ఇన్కమింగ్ కాల్ మనకు నార్మల్గా వస్తాయా, సో ఆ విధంగానైతే మనకు ఫోన్ కాల్ వస్తుంది. సో అదే విధంగా ఈ విధంగా ఏదైతే మారియా మిల్లర్ అని చెప్పేసి ఉందో పేరు, సో ఆ పేరు మీదనైతే మనకైతే వాయిస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నేను ఎందుకు ఆఫ్ పెట్టినా అంటే, మనకు వచ్చేసి కాపీరైట్స్ పడతాయి కాబట్టి మ్యూజిక్ ద్వారా. సో అందుకే వచ్చేసి కాపీరైట్ పడుతుంది కాబట్టి ఈ విధంగా వాయిస్ వచ్చేసి ఆఫ్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్ మీకు ఏదైతే మొబైల్లో మీరు చేసుకున్నప్పుడు కంపల్సరీగా అది ఏదైతే ఫోన్ రింగ్ టోన్ ఉంటుందో అది వచ్చేసి ప్లే కావడం జరుగుతుంది. సో అదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసి కాంటాక్ట్ నేమ్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి
నుంచి మీకు ఏదైతే ఫోన్ కాల్ వస్తుందో సో దాన్ని వచ్చేసి ఇదైతే అనౌన్స్ అయితే చేస్తుందన్నమాట. మన మొబైల్ ఏదైతే ఉందో అది వచ్చేసి అనౌన్స్ అయితే చేస్తుందన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు కాల్స్ గురించి అయితే చూడాల్సిన అవసరం లేదు. సో ఈజీగానైతే మీరు ఏదైతే వాయిస్ని బట్టి వింటున్నారో సో దాని నుంచి అయితే మీరైతే కాల్ లిఫ్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా అని చెప్పేసి మీ చేతుల్లోనైతే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి.